ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమరి రామకృష్ణాపూర్ గనుల వద్ద గేట్ మీటింగ్ ధర్నా. సింగరేణి యాజమాన్యానికి డిమాండ్లతో కూడిన మెమొరాండంను సమర్పించిన కార్మిక సంఘ నాయకులు. లక్షెట్పేటలో అట్టహాసంగా ప్రారంభమైన 11వ జోనల్ క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జాయింట్ కలెక్టర్ జి చంద్రయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాలపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు అమలు చేయాల్సిన 42% రిజర్వేషన్లను కోర్టు తీర్పుల పేరుతో ప్రభుత్వం అమలు చేయడం లేదని, వెంటనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ సంఘాలు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీల జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ల బిల్లును అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా బీసీ సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ సభ్యులు భక్త మార్కండేయ, పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, పద్మశాలి సంఘ నాయకులు గజల్ వెంకటయ్య, వేముల అశోక్, శలిమల అంజన్న, అంకం సతీష్, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమము మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కలిసి జేఏసీ ఫామ్ చేసి మరి మొన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం బ్లాక్ బాడ్జెస్ తోని అంబేద్కర్ ముందట, మేము అంబేద్కర్ స్టాచ్యూ ముందట మేము ఈ రోజున నిరసన తెలుపుతున్నాం. మరి 42% ఈ ప్రభుత్వం జీవో తీసి ఈ రోజున బిల్లు పంపిస్తే ఈ రోజున గవర్నర్ గారు కానీ ప్రెసిడెంట్ కానీ దానికి ఆమోదం పొందలే. మరి 9 నెలలు కావస్తుంది, దరిదాపు మార్చిలో పంపితే ఇంకా వస్తే 9 నెలలు వచ్చిన తర్వాత కూడా ఈ రోజున వాళ్ళు సమ్మతి ఇవ్వట్లే. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున 42% ఒట్టిగా వచ్చింది కాదు, గాలికి వాళ్ళు చెప్పినట్టు 10% ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ అడగలేము. మేము ఒక డెడికేషన్ కమిషన్ తర్వాతనే అది రాజ్యాంగ పరంగా చేసినటువంటి రూల్స్ ప్రకారమే ఈ రోజున 42% డిసైడ్ చేసిన తర్వాత కూడా ఈ రోజున ఢిల్లీలో పోయి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చేసిన తర్వాత కూడా ఈ రోజున ఎక్కడ కూడా ఆమోదం పొందట్లే. అన్ని కుంటి సాకులు చెబుతూ 10% ఎవరైతే ముస్లింస్ ఉన్నారో ముస్లింస్ అడ్డు పెట్టుకుంటే ముస్లింస్ అని ఉంటూ మేము చేయమని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ చేయటం అనేది కూడా అసందర్భము, అది పసలేని వాదన అనేది కూడా చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన బీసీ ముఖ్యులు, అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి గట్టిగా ఈ రోజున మనం ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది సాధించడం వల్ల అవుతాము. మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ 42% విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది నిరూపిస్తా ఉన్నది. ఇన్ని పోరాటాలు చేస్తా ఉన్నాం, రోడ్ల మీద పడతా ఉన్నాం, ఢిల్లీ వెళ్ళినాము, ఇన్నిసార్లు చేసిన తర్వాత కూడా వాళ్ళు కనికరించట్లేదంటే అంటే హిందూ పార్టీలో ఉన్నటువంటి చెప్పుకుంటున్న పార్టీ మరి ఆ బీసీ హిందువులకే మేము న్యాయం చేయమని అడుగుతున్నాం కదా. మరి అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళకు 10% ఏదైతే రాజ్యాంగ పరంగా గతంలో మీరు సాకులు చెప్పింది కదా 9th షెడ్యూల్లో పెట్టి చేస్తామని, మరి ఈ రోజున ఎందుకు చేయలేకపోతున్నారు? మరి అగ్రవర్ణాలకు ఒక న్యాయము, బ్యాక్వర్డ్ క్లాస్ ఒక న్యాయమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మరి ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ఇవ్వద్దని ఆనాడు ఏదైతే ఇందిరా సాహ్ని కేసులో చెప్పిండ్రు, 9 జడ్జిల్లో 8 జడ్జిలు వద్దు ఈబీఎస్ అని చెప్పిన తర్వాత కూడా మీరు చట్టంలో మార్పు తీసుకొచ్చి మీరు రాజ్యాంగ సవరణ చేసి
అంటే మీ 10% ఉన్న అగ్రవర్ణాల కోసం చేశారే. మరి ఈ రోజున మీ ఓటు బ్యాంకు ఇంతమంది బీసీ హిందువులు 50% ఉన్నటువంటి బీసీలు ఈ భారతదేశంలో మరి వాళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అన్యాయాన్ని ప్రజలు సహించే పరిస్థితులు లేదు. రోడ్ల మీదకి వస్తారు, పోరాటాలు చేస్తారు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ తీరుగానే ఇలా వస్తుందని చెప్పేసి కూడా మరీ ఈ రోజున విన్నపం చేసుకుంటున్నాం. సింగరేణిలో శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే న్యూటెక్ గనిని 5 స్టార్ రేటింగ్ కమిటీ తనిఖీ సభ్యులు గురువారం సందర్శించారు. సింగరేణిలో అత్యుత్తమ పద్ధతులను పాటిస్తూ రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పాదకతను సాధిస్తున్న అతి ఉత్తమమైన గనులను గుర్తించేందుకు 5 స్టార్ కమిటీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎంపికలో సింగరేణి నుండి శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గని ఎంపికై దానిని గురువారం రోజు కమిటీ తనిఖీ చేసినది. ఈ సందర్భంగా అధికారులు తనిఖీ బృందానికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో RK7 గ్రూప్ ఏజెంట్ ఇన్ఛార్జి GM కురుమ రాజేందర్, SO2 GM సత్యనారాయణ, సేఫ్టీ GM మధుసూదన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ విజయ్ కుమార్, గని మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కొట్ట తదితర అధికారులు పాల్గొన్నారు. On behalf of Ministry of Coal and star rating process is conducted by Ministry of Coal and Singareni companies, the 4 mines of Singareni companies has self-assessed 5 star and we came to validate here. So best of luck for Singareni and Ravindra Khani new NT underground mine. Thank you very much. ఆర్కే ఎన్టీ మైన్ 5 స్టార్ రేటింగ్లో రెండోసారి కూడా ఈ కాంటెస్ట్లో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులు ప్లస్ అధికారులు చక్కగా సహకరించి ప్రొడక్షన్లోతో పాటుగా రక్షణలో కూడా ప్రథమ స్థానంలో ఉంటూ ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తున్నది. ఈ సంవత్సరం కూడా అంటే 24-25 సంవత్సరం కూడా 5 స్టార్ రేటింగ్లో మంచి బహుమతి రావాలనేసి కోరుకుంటున్నాను. అందరు సహకరించినందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల లక్షట్పేట అట్టహాసంగా ప్రారంభమైన 11వ జోనల్ క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు విజయాన్ని ఆస్వాదించాలని, ఓడిన వారు కృంగిపోకుండా తిరిగి రెండవ అవకాశం కోసం ప్రయత్నించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. లక్షట్పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం కాళేశ్వరం జోన్ 11వ జోనల్ లెవెల్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, బాలికలందరూ తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని DMHO ఎస్ అనిత అన్నారు. అలాగే బాలికలు అందరూ క్రీడా పోటీల్లోనే కాకుండా విద్యా విషయకంగా కూడా ఉన్నత స్థానాల్లో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. జోనల్ స్థాయి క్రీడా పోటీలకు లక్షట్పేట గురుకుల పాఠశాల వేదికగా కావడం చాలా సంతోషమని లక్షట్పేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ MD అరిఫ్ పేర్కొన్నారు. బాలికలందరూ చక్కని క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొని తమ ప్రతిభ కనబర్చాలని విద్యార్థినులు కోరారు. జోనల్ స్థాయి జరిగిన క్రీడా పోటీలలో అండర్-14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం T అంజలి, లక్షట్పేట 2వ స్థానం M అలేఖ్య, లక్షట్పేట 3వ స్థానం J అభినయ, రామగుండం అండర్-17 విభాగంలో 3000 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం K అభినయశ్రీ, మల్లాపూర్ 2వ స్థానం B శశికిరణ్ నందిమేడారం, 3వ స్థానం వేదన సాయి లక్షట్పేట, అండర్-19 విభాగంలో 3000 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం P సుమశ్రీ, చిట్యాల 2వ స్థానం D రాణి, చిట్యాల 3వ స్థానం K శృతి, మందమరి అండర్-14 విభాగంలో ఖోఖోలో మొదటి రౌండ్లో సిర్పూర్ టీ పాఠశాల మరియు చెన్నూరు పాఠశాలలు గెలుపొందాయి. అండర్-14 వాలీబాల్ విభాగం మొదటి రౌండ్లో లక్షట్పేట పాఠశాల మరియు మల్లాపూర్ పాఠశాల గెలుపొందారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DMHO అనిత, లక్షట్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ అరిఫ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి, 11వ జోనల్ క్రీడా, పెద్దపల్లి DCO దేవసేన, కాళేశ్వరం జోన్లోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్
మరియు కళాశాల జూనియర్ వైస్ ప్రిన్సిపాల్స్ కె మహేశ్వరరావు, వి గీతాంజలి, కె శిరీషలు, స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎన్ మల్లిక, టి రాధారాణిలు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమరి ఏరియా కేకే5 కేకేఓసి వర్క్షాప్ సివిల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ధర్నా నిర్వహించి సింగరేణి యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్లు మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయక ఇప్పటికే కాలయాపన చేయడం జరిగిందని, వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి పాత పద్ధతిలో ఇన్వాల్యుడేషన్ చేయాలని, మెడికల్ ఫిట్ అయిన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాం, డిపెండెంట్లకు నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల సొంత ఇంటి కళ నెరవేర్చాలని, అలవెన్స్లపై ఫెర్క్స్ ట్యాక్స్ను యాజమాన్యమే భరించాలని, మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించి అకారణంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ నిరాకరించిన ఉద్యోగుల పిల్లలను ఉద్యోగానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ కాబడిన ఉద్యోగులకు మళ్లీ ఒక అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన 150 మస్టర్లు చేయాలని, ఉన్న నిబంధనలను సర్కులర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, 16 మస్టర్ల కౌన్సిలింగ్ విధానాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే జనవరి నెలలో సమ్మె నోటీసు ఇస్తామని, అన్ని సంఘాల ఐక్యతతో సమ్మె చేసిన డిమాండ్లు సాధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఏరియా నాయకులు బానయ్య, టేకుమట్ల తిరుపతి, ఆంటోనీ, దినేష్, ఎలిగేటి రాజేశ్వరరావు,
ములకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంస్థలో పేరుకుపోయిన పెండింగ్ సమస్యలు, సొంతింటి పథకం అమలు చేయకపోవడం, దాన్ని పరిష్కరించాలని చెప్పేసి పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని, మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని చెప్పేసి, మెడికల్ బోర్డు ఇన్వెస్ట్ అయిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, 150 మాస్టర్ల విధానాన్ని వెత్తివేసి 100 మాస్టర్ల విధానమే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి, మైనింగ్ స్టాఫ్ ట్రేడ్మెన్ సోదరులకు కూడా సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి, కార్మికులకు రక్షణపరమైన మెటీరియల్స్ కూడా సప్లై చేయాలని చెప్పేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం మెమోరాండం అనేది ఇవ్వడం జరిగింది. ఇది సింగరేణి వ్యాప్త భాగంగా మందమరి ఏరియాలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటీసీ నాయకులకు, కార్యకర్తలకు, కార్మికులందరూ కూడా ఏఐటీసీ తరఫున విప్లవ జయజయలు తెలియజేస్తూ సింగరేణి క్లాస్ వర్కర్స్ యూనియన్ ఎల్లప్పుడూ కార్మిక పక్షాన నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఈనాడు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర గవర్నమెంటు మాకు చెప్పింది ఏంటంటే, మీ ఎన్నికల్లో గెలిస్తే సింగరేణులకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ కానీ, సొంతింటి పథకం కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేద్దాం వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఆ వాగ్దానాలను వమ్ము చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కుల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం కూడా కాస్త వెనుకడుగు ముందడుగు వేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కొనసాగినే సింగరేణి సంస్థ నడుస్తూ ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వం చొరవ తీసుకొని, గౌరవ సీఎం గారు చొరవ తీసుకొని మా న్యాయబద్ధమైన హక్కులు రావాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులందరూ ఆందోళనలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్ముకొని గెలిపించిన కార్మిక వర్గం తరఫున మేము పోరాటాలు చేయవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి పాత విధానంలోనే ఇన్వాలిడేషన్ నిర్వహించాలని ఏఐటీయూసీ గని ఫిట్ కార్యదర్శి, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ తెలిపారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతన రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రం సమర్పించారు. సింగరేణిలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని అన్నారు. సింగరేణి ఉద్యోగుల సొంత ఇల్లు పథకంను అమలు చేయాలని కోరారు. అలవెన్స్లపై విధించే ఆదాయ పన్నును కోల్ ఇండియా మాదిరిగానే యాజమాన్యమే భరించాలని తెలిపారు. మారు పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి విజిలెన్స్ వారి ద్వారా విచారణ జరిపించి పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు ఒకసారి ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. డిసిప్లినరీ చర్యల కోసం 150 మాస్టర్లు చేయాలనే సర్కులర్ను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరి రామచందర్, స్వామిదాస్, పొట్ల రాజలింగు, మిట్టపల్లి రమేష్, శ్రావణ్, జాడి రమేష్, భాస్కర్, ప్రవీణ్, సాధువుల శ్రీనివాస్, రాజేష్, టి రవి, వెంకటయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించి విజిలెన్స్ వారి ద్వారా విచారణ జరిపి పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించమంటున్నాం. డిస్మిస్ అయిన ఉద్యోగులకు ఎవరైతే మన కార్మికులు ఆబ్సెంటేజ్ మీద పనిచేయలేదో డిస్మిస్ అయ్యే ఉద్యోగులకు డిస్మిస్ అయితేనని ఇప్పుడు 3 సంవత్సరాలు మాస్టర్ గాను మళ్ళీ అవకాశం కల్పించి వాళ్ళను ఉద్యోగాలు తీసుకోవాలని చెప్తున్నాం మనం. అదేవిధంగా డిసిప్లినరీ చర్య కోసము 150 మాస్టర్లని ఇప్పుడు ఇంతకుముందు 100 మాస్టర్ కంటే 100 మాస్టర్ నిండితే మనకు నోటీస్ ఇవ్వకపోవు. ఇప్పుడు 150 మాస్టర్ అని మొన్న ఒక నోటీస్ వచ్చింది. మనమేం చెప్పినా మన యూనియన్తో పాత పద్ధతే ఉండాలి. 100 మాస్టర్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 150 మాస్టర్లని తీయాలన్నట్టే మనం డిమాండ్ పెట్టాం. మొన్న వాళ్ళు కార్పొరేట్ చర్చల కమిటీలో మాట్లాడారు. దీని విషయంలో మన మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తక్షణమే నిర్వహించాలి. జూనియర్ అసిస్టెంట్లకు అన్యాయం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు షార్టేజ్ ఉన్నది క్లర్కులు వీళ్ళు. కాబట్టి మనం వెంటనే తక్షణంలో ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్షన్ చేసుకొని కంపల్సరీ వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయాలి. మనం గవర్నమెంట్ పాస్ అయిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు వెంటనే డిప్లొమా హోల్డర్లకు గవర్నమెంట్ పదోన్నతి కల్పించాలి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట గ్రామంలో పోచమ్మ బోనాలను గత 5 రోజులుగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడారి జీవన్ మాట్లాడుతూ అందుగులపేటలో గ్రామ ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని కోరుతూ గత 5 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నామని, చివరి రోజైన ఈరోజు ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వెళ్తున్నామని తెలిపారు. 5 రోజులుగా పోచమ్మ తల్లి పూజల్లో పాల్గొన్న గ్రామస్తులు అందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కొండపర్తి సందీప్, శ్రీనివాస్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి పోచమ్మ తల్లి పునర ప్రతిష్ట కార్యక్రమం ఇలా అందులపేటలోని అంగరంగ వైభవంగా 5 రోజుల నుండి సాగుతుంది. మరి పాలపర్గడ ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇలా బోనాలతోటి ముగింపు జరుగుతుంది. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అందరూ, మహిళలు, పురుషులు అందరూ ఐకమత్యంగా ముందుకొచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీనికి అమ్మవారు ప్రతి ఒక్కరిని ఆయురాగ్రహాలతోటి అంగరంగ వైభవంగా ఆయురైతే ఉండాలని చెప్పి నేను గ్రామం నుండి ఉండి మరి అందరం మంచిగా ఉండాలని తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ మద్దిమడ గ్రామంలో ఈ నెల 8 నుండి శ్రీ 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 అమ్మ స్వరూపిణి శివాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి బెజ్జంకి సాయినాథాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తత్ర భీమరావు తెలిపారు. గురువారం ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజ్ఞతో స్వయంభుగా పరమశివుడు తనకు తాను వెలిసి తాను నమ్మిన భక్తుల కోసం తన లీలలు చూపించి ఏడాది కాలంలోపే గ్రామంలో సుందరమైన దేవాలయాన్ని నిర్మించుకున్నామని అన్నారు. ఆలయంలో శ్రీ 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 శివ పంచాయతన ఆంజనేయ సంతాన నాగేంద్ర నవగ్రహ శిలా విగ్రహ సహిత శిలా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులందరికీ కూడా తెలియజేయనది, మన యొక్క మద్దిమడ గ్రామంలో పుణ్యక్షేత్ర స్వరూపమైనటువంటి పరమశివుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం చేత ఒక సంవత్సర కాలం లోపలనే దేవాలయం అత్యంత అద్భుతంగా సుందరంగా రూపుదిద్దుకుంది. స్వామివారి యొక్క ఆశీర్వాద రూపకంగా స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించడం, ఆ యొక్క స్వామివారి యొక్క నిర్మాణం జరగడం, స్వామివారి యొక్క ప్రతిష్టా ముహూర్తం స్వామివారే నిర్ణయం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి శివాజ్ఞ చేత మా ఈ యొక్క అమ్మా స్వరూపిణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లోపల అత్యద్భుతంగా చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ యొక్క శివ పంచాయతన సంతాన నాగేంద్ర స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహ జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అత్యంత మహావైభవపేతంగా 3 రోజుల కార్యక్రమంగా జరుగుతా ఉన్నది. 8 తారీఖు, 9, 10 3 రోజులు కూడా త్రయాహ్నిక దీక్ష లోపల ఆ యొక్క పరమశివుని యొక్క దీక్షా కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం అత్యంత అంగరంగ మహావైభవపేతంగా జరుగుతుంది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం లోపల
మధ్యలో రోజు 9వ తారీఖు 108 దంపతుల చేత రుద్రచండీ హోమము మరియు 108 పుణ్యస్త్రీల చేత కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఈ యొక్క స్వామి కార్యంలో తను మన ధన రూపంలో సేవ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదానికి అందరూ కూడా పాత్రలు కాగలరు. ప్రతిరోజు 3 రోజులు కూడా మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖు ఉదయం 18 నిమిషాలకు స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. తదనంతరము ఆ యొక్క స్వామివారి యొక్క శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. స్వామివారి యొక్క సేవలో ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి ఆశీర్వాదాలకి అందరూ కూడా పాత్రలు కావాలి. మన మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండలం మధ్యమాడ గ్రామం ఏదైతే స్వయంభూ శివాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నదో ఈ స్వయంభూ శివాలయ నిర్మాణానికి రూపం ఏ విధంగా దాల్చిందో ఈరోజు మీడియా రూపంగా చెప్పదలుచుకున్నాము. ఏదైతే ఈ స్వయంభూ శివాలయం అనేది స్వయంగా శివయ్య తండ్రి అమ్మవారి కళలోకి వచ్చి ఇట్లా మేము ఈ రోజు అంటే బయటికి నేను వస్తా ఉన్నాను, మీ ఇక్కడ ఉన్నటువంటి అందరి మన్నాలు పొందడానికి అందరికీ మంచి చెడు చేయడానికి నేను ఇట్లా వస్తా ఉన్నానని చెప్పిన సమయం తర్వాత ఏదైతే తను బయటికి వచ్చిన తర్వాత నిరంతరం ఈ 9 నెలల కాలంలో ఈ ఆలయ నిర్మాణం అనేది చేసుకోవడం జరుగుతా ఉన్నది. ఈ ఆలయ నిర్మాణంలో ఆలయ నిర్మాణకర్తగా ఎనగందుల శ్రీనివాస్ సంజీవ దంపతులు వారు ముందుండి నడిపిస్తా ఉన్నారు. వారే ఎందుకు నడిపిస్తా ఉన్నారంటే వారికి ఈ యొక్క తండ్రి ఆజ్ఞతోటే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది. ఈ కార్యక్రమంలో వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో మనం అందరము భాగస్వాములమై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమరి రామకృష్ణాపూర్ గనుల వద్ద గేట్ మీటింగ్ ధర్నా. సింగరేణి యాజమాన్యానికి డిమాండ్లతో కూడిన మెమొరాండంను సమర్పించిన కార్మిక సంఘ నాయకులు. లక్షెట్పేటలో అట్టహాసంగా ప్రారంభమైన 11వ జోనల్ క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల జాయింట్ కలెక్టర్ జి చంద్రయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.